ఇగో ఎవరమ్మా ఇక్కడ? నేనే వత్తనా ఉండు. మీ అమ్మాయి గారండి? కాదు, నా భార్య. నువ్వు పద. ఉండండి ఉండండి. మీ టోకను. నువ్వురా. దర్శనం గుడ్. ఫైన్. బాగుందా? అట్టగే. ఎందుకమ్మా? రండి. మీరు ఈ ఊరు కొత్త? ఏ చెప్పులు ఇక్కడే వదిలిపెట్టాలి. అలాగా, జాగ్రత్త అమ్మా, కొత్తవి. వెళ్ళండి. హర హర మహాదేవ శంభో శంకర. ఏమిట్రా ఏమిటి? అనాథ కుర్రాడివి, చదువుకుంటున్నావు, నోరు లేదు. తప్పు. ఇలా 5 పైసలు 10 పైసల కోసం నోరు లేదు కళ్ళు లేవని వేసవ నాటకాలు వేసామంటే నిజంగానే పోతాయి. ఏమిటా నాటకాలు? మేము వేసాం కాలేజీ రోజుల్లో. కప్పులు షీళ్లు సంపాదించుకున్నాం. వేధవ వేషాలు నా దగ్గర కాదు. అసలు ఇలాంటి వాళ్ళని అడగడమే బుద్ధి తక్కువ. అరే అడగో భద్రో. మరి ఏడు చిన్నపిల్లలాగా సాంబయ్య చదువు చెప్పిస్తానడుగా, మళ్ళీ వాళ్ళని వెళ్ళి అడగడం ఎందుకు? ఇదిగో ఈ రూపాయి ఉంచుకోమంటే. అరే ఉంచుకో, వచ్చాక అన్నం తిందు కానీ. వెళ్ళి స్కూల్కి వెళ్ళు. దర్శనం బాగా జరిగిందండి? దివ్యంగా జరిగింది. ఆహా, వేసుకోండి. వస్తానమ్మా. అయ్యయ్యో, ఏమిటమ్మా ఇది కొత్త చెప్పు? అవును, ఏమిటండి ఇది? నిన్ననే కొన్నానమ్మా. సంవత్సరం గ్యారంటీ అని కూడా చెప్పాడు. జీవితాలకే గ్యారంటీ లేదు, ఎప్పుడు పుట్టుకుమంటాయో తెలీదు. ఇక చెప్పులకు గ్యారంటీ ఉందిలేండి.